హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ #IceBlogs24. ఈరోజు అయితే మన స్మాల్ ట్రిప్ అనమాట. సో ఏంటంటే సిరియాల నరసింహస్వామి గుడికి అయితే ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాం. మన బైక్ అయితే రెడీగా ఉందన్నమాట. సో గోప్రో సెటప్ అవన్నీ రెడీగా ఉంది. సో మన బైక్ టోటల్ లుక్ అయితే చూపించేస్తాను అనమాట. ఇదే మన బైక్ టోటల్ లుక్. సో ఏం లేదు, ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఇద్దరం వెళ్తున్నాం. మా ఫ్రెండ్ వస్తుండు, అదే మనీ అని తెలుసు కదా మీకు. వాడు వస్తుండు, వానితో పాటు వాని కాలేజ్ ఫ్రెండ్ వస్తుండు అనమాట. వేరే ఎవరో నాకు తెలియదు ఆడెవరో. సో ఇప్పుడైతే మనం సిరియాలకి అయితే స్టార్ట్ వెళ్ళిపోదాం. సో మీకు గోప్రో వ్యూకి అయితే మీరు వచ్చేసేయండి సీదా. ఓకే, సో వచ్చేసాం అన్నమాట. ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇదే మా ఫ్రెండ్. అరే చెప్పుడు మర్చిపోయినా, వీనికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మనీ పటేల్ లిరిక్స్. లాస్ట్కి జెడ్, ఎస్ కాదు జెడ్. సో వీంది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సాంగ్స్. మొత్తం లిరిక్స్ ఎన్ని ఎట్లుంటాయి అంటే, ఒకసారి నేను డిస్క్రిప్షన్లో వీంది ఛానల్ లింక్ ఇచ్చేస్తా, మీరు కూడా చూడండి. నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు అందరు సపోర్ట్ చేస్తేనే నాలాంటి వాళ్ళు వీళ్ళలాంటి వాళ్ళు చాలామంది ఎంకరేజ్ అయ్యి బయటకు వస్తారనమాట. చలో రైట్, ఇక మనమైతే వెళ్ళిపోదాం. ఇక స్టార్ట్ అయిపోయినాం. ఆన్కి ఇచ్చేసిన నడిచిరా అని. ఇంకా మజా చెప్పురా. సడన్గా నేను ట్రిప్ వేసిన, అది ఎట్లుంటుంది చెప్పు. సడన్ ట్రిప్ సూపర్ ఉంటాయా? మీ ఫ్రెండ్ వస్తానట, ఏడురా అక్కడ సెంటర్లో వచ్చాడు ఫ్రెండ్ అనమాట. వీళ్ళ ఫ్రెండ్ మధ్యలో వస్తాడు. మధ్యలో వీళ్ళ ఫ్రెండ్ని ఎక్కించుకొని మనం క్యారీ ఆన్ అయిపోదాం ట్రిప్కి. చలో రైట్, బాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఏంటంటే నేను చూసుకోలేదు, సడన్ రైడ్ కాబట్టి. గోప్రోలో ఛార్జింగ్ లేదు. మీకు చిన్న వీడియో క్లిప్స్ అయితే గోప్రోవి నాకు మంచి సీనరీ కనిపించినప్పుడు అయితే వేస్తాను అనమాట. సరే గోప్రో తీసి ఫస్ట్ పెట్టి మాట్లాడతా. గోప్రోలో ఛార్జింగ్ లేదనమాట. ఛార్జింగ్ లేనందుకు నేను వీడియో తీయలేకపోతున్నాను, ఎందుకంటే సడన్ ప్లాన్ ఇది. సో మా ఫ్రెండ్ వచ్చిండు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే కొంచెం షై అనమాట. వాడిని వీడియోలో చూపించలేను. వానికి వీడియోలోకి రాగానే వాడు చాలా సిగ్గుపడు, అదే వీడియో ఎందుకు రా అవన్నీ అని అంటుండు. సో ప్రైవేట్లో నేను వాడిని పెట్టేసిన. సో వాడు ఒకళ్ళు వచ్చినా నేను బ్లర్ చేసేస్తా ఆ వీడియోని. మీరు ఏమనుకోకండి, వాడు అమ్మాయి వేసుకొని తిరుగుతున్నా అని కాదు, ఈస్ మెన్. సో అందుకే నేను చెప్తున్నా. సో ఇప్పుడైతే నాకు ఏదైతే మంచి సీనరీస్ అనిపిస్తాయో అక్కడ తీస్తాను అనమాట క్లిప్. సో అక్కడనే కలుద్దాం సీదా, రైట్, బాయ్. సో టోటల్లీ స్వెట్ వచ్చేసింది అనమాట మనకి, ఎందుకంటే ఇక్కడ మనం ఫ్యూయల్ చేయించుకోవడానికి ఆగినాం. ఫ్యూయల్ అయిపోయాక వస్తాం. అయితే సిరియాల ఎంట్రన్స్ దగ్గర వచ్చేసాం అనమాట. సిరియాల గుడి దగ్గరికి వెళ్ళినాక సీదా కలుస్తాం. ఇంకేంటన్నా ఆగినా నేను మీకు ఏందో చెప్తాను అనమాట. ఓకే చలో రైట్. ఇప్పుడే ఫైనల్లీ వచ్చేసి లోపలికి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాము. నాకు ముక్కు తీసేసిన. ఫైనల్లీ నరసింహస్వామి ముక్కు తీసిండు, బయటికి చెప్పలేను. సో ముక్కు తీసాను. మావాడు వచ్చిండు. సో ఇద్దరం కలిసి మా ఫ్రెండ్ ఉన్నాడు, దీని ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఆఫ్ కెమెరా, వాడు చూపేయలేను కానీ మీకు ఆల్రెడీ చెప్పిన ఫస్టే. ఎందుకంటే వాడు కొంచెం షై అనమాట కెమెరా ముందుకు రావడానికి. ఏమన్నారు, రావచ్చు కానీ వాడు కొంచెం షై అనమాట వస్తుంది. సో అట్లా అని నేనైతే ఇప్పుడు మీకు ఇట్లా అయితే చూపించేస్తా. మా ఫ్రెండ్ ఆయన ఉండేవాడు చూపించుకున్నాను అనమాట. సో మీరు అందరు తెలిసినట్టే, ఏదైనా కోరిక కోరుకొని నరసింహస్వామి నెరవేర్చకుండా అయితే ఉండడు, పక్కా నెరవేర్స్తాడు. నెరవేర్చకుండా అయితే ప్రసక్తే లేదు. సో నేను కెమెరా తీసేసుకొని నేను చూపిస్తాను. సో ఇదే అనమాట. సో ఇక్కడ మంచి రాగి చెట్టు ఉంది, ఆడ కొబ్బరికాయలు కొడతారు అనమాట. సో చిన్న టూర్ అనమాట గుడిది. సో ఇది గుడి అనమాట, నరసింహస్వామి గుడి. సో ఇది నరసింహస్వామి గుడి. లోపల క్యాప్చర్ చేయలేమనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే మధ్యలో అది ధ్వజస్తంభం ఉంది. సో అదనమాట మీకు గుడి ఇది. నేను మధ్యలో కొన్ని పిక్స్ పెడతా. సో ఇప్పుడు మనం అయితే ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే, మనం ఇప్పుడు సీదా కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామంట. కోనేరు అంటే అలా టార్టాయిసెస్ ఉంటాయి అనమాట. నాకు తెలిసి గేట్ ఓపెన్ చేసి ఉంది అనుకుంటున్నా. సో లేదు, గేట్ ఓపెన్ చేసేది లేదు, అది వేరే గేట్, ఇది వేరే గేట్. ఇదైతే చూపించేస్తా. టార్టాయిసెస్ వచ్చి ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. ఇంకా 10-20 దాకా టార్టాయిసెస్ ఉన్నాయి, చూపిస్తాం మీకు. సో ఇగోండి టార్టాయిస్ చాలా నల్ల అయిపోయింది. అప్పుడు నేను వచ్చినప్పుడు మంచిగా ఉండే, ఆ ఫోటో పెడతా మీకు సైడ్లో. సో ఇది అనమాట సిచ్యువేషన్.
సిచ్యువేషన్ అంటే కాదు, ఎండ కొడుతుంది కాబట్టి అట్లా. ఇక్కడ చూసినట్టయితే ఉన్నాయి టార్టైజెస్. ఇక్కడ ఉంది, ఇక్కడ చాలా ఉన్నాయి. అసలు ఇక సీదా ఇది అనమాట. ఇలా నీళ్ళు వేస్తారు కానీ ఇది క్లోజ్ ఉంటుంది. ఇది అనమాట నరసింహస్వామి గుడి. ఫైనల్లీ ఇది నా లుక్ నరసింహస్వామి గుడితో పాటు. సో అట్లా అని ఓకే. గుడి దగ్గర మన వాళ్ళు ఉంటారనమాట. సో ఈడ వీళ్ళ షాప్ అనమాట. షాప్ దగ్గర ఏమైనా యాక్సెసరీస్ పెట్టుకుంటారు కదా, ఏమైనా ఉంటే తీసుకొస్తే. ఈడ బయట ఏం పెట్టుకుంటాను లేవు, గుడి దగ్గర ఇది ఒకటి చిన్న మీరు గుడి వాళ్ళందరూ చూసుకొని ఇక్కడ ఏం పెట్టుకుంటాను లేవు. ఇక్కడైతే నా హెల్మెట్ షాప్ దగ్గర పెట్టేసిన, నేను షాప్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయినా. పెట్టుకుంటారు కదా. ఏం పేరు నీది? చలో హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మొత్తం నాకు చిన్న వేరే పని ఉండే, సో అక్కడ నుంచి వేరే పని దగ్గరికి వెళ్ళి చేసుకొని వచ్చేసరికి ఇంత టైం అయింది. సో నేను ఇంటికి వచ్చేసిన, బండి పార్క్ చేసేసిన, అయిపోయింది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి, కమెంట్ చేయండి. నేను మా ఫ్రెండ్ ఛానల్ అన్నా కదా, లింక్ డౌన్ ఇన్ బిలో. సో లెట్స్ ఓకే, స్టే సేఫ్, రైడ్ సేఫ్.